హాయ్ ఎవ్రీవన్. లైఫ్ ఈజ్ గుడ్ స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ అంతా క్లియర్గా వీడియోలో అయితే చెప్పా. వీడియో లాంగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇది చూసాక మీరు ఓన్గా అప్లై చేసుకోవచ్చు ఏ స్కాలర్షిప్ అయినా బడ్డీ ఫర్ స్టడీలో. వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి బడ్డీ ఫర్ స్టడీ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు అయితే ఇక్కడ కనబడుద్ది. అందులో ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు రెండు ఆప్షన్లు కనబడతాయి, లాగిన్ అండ్ రిజిస్టర్. సో మీరు ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తా. ఇక్కడ రిజిస్టర్లో మీరు క్రియేట్ అయితే చేయాలి ఒక కొత్త అకౌంట్. మీ నేమ్ అన్ని, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ టైప్ చేసి మీరైతే సైన్ అప్ అయితే అవ్వాలన్నమాట. ఇది ఎవరైతే బడ్డీ ఫర్ స్టడీ కొత్తగా వస్తున్నారో. ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాక ఇక్కడ లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అలాగే అక్కడ మీరు సేవ్ చేసుకున్న పాస్వర్డ్ టైప్ చేసుకుని లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ రెండు ఆప్షన్లు అయితే ఉన్నాయి, ఒకటి ఈమెయిల్ ఐడి ద్వారా, రెండోది మొబైల్ నెంబర్ ద్వారా. సో నేను ఇక్కడ మొబైల్ నెంబర్, నా పాస్వర్డ్ టైప్ చేశాను. సో లాగిన్ అయితే కొట్టాను. సక్సెస్ఫుల్గా నా అకౌంట్లోకి అయితే వస్తుంది. ఇక్కడ కనపడద్ది మీ ప్రొఫైల్ అనమాట. ఒకవేళ మీరు అక్కడ అప్డేట్ చేస్తే అకౌంట్లో ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మ్యాచ్డ్ స్కాలర్షిప్స్ అని కనబడుద్ది. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏమైనా స్కాలర్షిప్స్ వచ్చినాయో లేదో ఈ పోర్టల్లో అయితే ఓపెన్ అయింది. ప్రెసెంట్ అయితే ఏం రాలేదు. సో ఇక్కడ టాప్ మోస్ట్లో స్కాలర్షిప్స్ అని ఒకటి అయితే ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ మీరు ఏ క్లాస్ చదువుతున్నారు, మీ కంట్రీ, జెండర్, రిలీజన్, స్టేట్, కోర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇటు సైడ్ వస్తే లైవ్ స్కాలర్షిప్స్, అప్కమింగ్ స్కాలర్షిప్స్, ఆల్వేస్ ఓపెన్గా ఉండే స్కాలర్షిప్స్ అన్నీ వస్తాయి. సో మీరు ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ క్లిక్ చేయండి. సో ఈరోజు మనం అప్లై చేస్తుంది లైఫ్ ఈజ్ గుడ్ స్కాలర్షిప్ కాబట్టి అది క్లిక్ చేసి ఓపెన్ అయితే చేసా. ఇది లైఫ్ ఈజ్ గుడ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఇది ఇనిషియేట్ చేసింది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ స్కాలర్షిప్ గురించి డీటెయిల్స్ అని, ఈ ప్రోగ్రామ్ గురించి, ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ కంపెనీ డీటెయిల్స్, దీని ఎలిజిబిలిటీ ఏంది, బెనిఫిట్స్ ఏంది, డాక్యుమెంట్స్, ఎలా అప్లై చేసుకోవాలి, ఇక్కడ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, సెలెక్ట్ అయితే అమౌంట్ అలా వస్తుంది, అలా రెండు క్వశ్చన్లు వాటి సొల్యూషన్స్ అన్నీ ఉంటాయి. సో డీటెయిల్గా ఒక్కో పాయింట్ తెలుసుకొని అయితే వెళ్దాం. ఫస్ట్ ఈ లైఫ్ ఈజ్ గుడ్ స్కాలర్షిప్ అనేది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీని ఎలిజిబిలిటీకి అయితే చూద్దాం. స్టూడెంట్స్ హూ ఆర్ పర్సూయింగ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఎనీ అకాడమిక్ ఇయర్ ఫ్రమ్ సెలెక్టెడ్ కాలేజెస్ అండ్ ఇన్స్టిట్యూట్స్ అన్నాడు. ఇక్కడ కొన్ని కాలేజీలు మాత్రం వస్తుందని మెన్షన్ చేశాడు, కానీ వేరే కాలేజీలో కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ నేను అప్లై చేశా. ఇంకా ఫస్ట్ స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ స్కోర్డ్ మినిమమ్ ఆఫ్ 60% మార్క్స్ ఇన్ ద 12th ఎగ్జామినేషన్. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్ మస్ట్ హ్యావ్ మినిమమ్ 60% మార్క్స్ ఇన్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. ఫస్ట్ ఇయర్స్ అయితే 12th లో 60% ఉండాలి బోర్డ్స్లో. అదే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్లో అయితే వాళ్ళ లాస్ట్ సెమిస్టర్లో 60% మార్క్స్ అయితే ఉండాలి. ఇంకోటి, చిల్డ్రన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ బడ్డీ ఫర్ స్టడీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఒకవేళ వాళ్ళు మీ పేరెంట్స్ ఎవరన్నా బడ్డీ ఫర్ స్టడీ యాప్లో పనిచేసిన, ఎల్జీ ఎలక్ట్రానిక్స్లో పనిచేసిన మీకు ఈ స్కాలర్షిప్ అయితే రాదు. నెక్స్ట్ నోట్ అన్నాడు, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు. ఈ స్కాలర్షిప్ ఒక ప్రిఫరెన్స్ బాగా చదివే స్టూడెంట్లకి, అమ్మాయిలకి, ఎవరు యాన్యువల్ ఇన్కమ్ అయితే లెస్ దెన్ 8 lakhs ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ ఆ లిస్ట్ ఆఫ్ కాలేజెస్, అంటే ఈ స్కాలర్షిప్ ఏ కాలేజెస్కి వస్తుందో తెలియాలంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ కింద అయితే కనబడుతుంది అనమాట ఈ కాలేజెస్. ఇది ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి అన్ని స్టేట్స్ ఉంటాయి, అన్ని స్టేట్లో సెలెక్టెడ్ కాలేజెస్ అయితే ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఏ కాలేజెస్కి ఇచ్చాడో చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్లో ఇచ్చింది ఈ కాలేజ్కి, గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, మధురవాడ, విశాఖపట్నం అనమాట. ఇంకా అంతే, ఓన్లీ ఈ స్టేట్, మన స్టేట్లో ఏపీలో ఓన్లీ ఈ కాలేజ్కి ఇచ్చాడు. తెలంగాణలో ఏమైనా ఇచ్చాడో లేదో చూద్దాం. తెలంగాణ కూడా ఏ కాలేజు లేదు, ఓన్లీ ఏపీలో ఒక గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్, అది గర్ల్స్కి మాత్రమే ఇచ్చాడనమాట, ఇంజనీరింగ్ కాలేజ్. కానీ వేరే కాలేజీలు కూడా అప్లై చేసుకోవచ్చు. అక్కడ కాలేజీలో
ఆదర్శ్ అని పెట్టి ఎలాగో చూపిస్తాను మీకు. నెక్స్ట్ దీని బెనిఫిట్స్ చూద్దాం. యూజీ స్టూడెంట్స్కి మ్యాక్సిమం 1,00,000 అని ఉన్నాడు. అదే పీజీ స్టూడెంట్లకి 2,00,000 అన్నాడు. అదే బాగా చదివే స్టూడెంట్లకి ఎవరైతే జీరో ట్యూషన్ ఫీజు ఫ్యామిలీ ఇన్కమ్ 8,00,000 బిలో ఉంటుందో, ఒకవేళ వాళ్ళు యూజీ అయితే 50,000, పీజీ అయితే 1,00,000 వరకు స్కాలర్షిప్ అయితే వస్తుంది అనమాట. ఇవి వాటి బెనిఫిట్స్. ఇంక స్కాలర్షిప్ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ బేసిక్ 12th మార్క్ షీట్, అది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఇంకా సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ వాళ్ళకి అయితే వాళ్ళ ప్రీవియస్ సెమిస్టర్ మార్క్ షీట్ అనమాట. ఇంకా రెండోది గవర్నమెంట్ ఇష్యూడ్ అడ్రస్ ప్రూఫ్. మీ అడ్రస్ ప్రూఫ్ కింద మీరు ఎగ్జాంపుల్గా ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు, ఇంకా చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇంకోటి ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్కమ్, లైక్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఐటీఆర్ స్టేట్మెంట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ స్టేట్మెంట్, శాలరీ స్లిప్ అదొకటి, ఫార్మ్ 16 ఇఫ్ శాలరీడ్, అది మీకు అక్కర్లేదు, మీ రేషన్ కార్డు. ఇంకోటి ఇన్కమ్ సర్టిఫికేట్ తహసీల్దార్ చేత కానీ బీడీపీ చేత కానీ సైన్ అయితే చేసి ఉండాలి రూరల్ ఏరియాస్ వాళ్ళకి. నెక్స్ట్ లెటర్ ఆర్ సర్టిఫికేట్ ఫ్రమ్ గ్రామ పంచాయత్, సైన్ స్టాంప్ 2 కంపల్సరీ. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్, దాని కింద మీ కాలేజ్ ఐడి, స్కూల్ ఐడి, అకాడమిక్ ఫీజు రిసిప్ట్, ఫీ స్ట్రక్చర్ ఏదైనా మీరు అడ్మిషన్ అంటే మీ కాలేజ్లో అడ్మిషన్ ఉందా అని ప్రూఫ్ అనమాట. నెక్స్ట్ బాన్ఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ యువర్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, ఇంకోటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్. మీరైతే క్లియర్గా చూసుకోవచ్చు. ఇవన్నీ ఉండి దగ్గర పెట్టుకొని ఉండండి అప్లై చేసేటప్పుడు. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా ఇక్కడ ఎఫ్ఏక్యూస్కి అయితే చూద్దాం. వాట్ ఈస్ ద స్కాలర్ సెలక్షన్ ప్రాసెస్ ఫర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్? ఒకవేళ మీరు ఈ స్కాలర్షిప్ అప్లై చేస్తే మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారనమాట. ఫస్ట్ మీరు మీ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట, వాళ్ళకి నెససరీ డాక్యుమెంట్స్. దాని తర్వాత క్వాలిఫికేషన్స్ ఆర్ అసెస్డ్ ఆన్ రోలింగ్ బేస్డ్. వాళ్ళకంటూ ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, లైక్ మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్, మీ ఫ్యామిలీ ఇన్కమ్, లైక్ మీ ప్రీవియస్ అకాడమిక్ రికార్డ్స్ అన్ని బాగుండాలి, ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ ఉండాలి. నెక్స్ట్ అందులో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్లకి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే అయ్యిద్ది. ఈ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అంటే ఏం ఉండదు, ఇంటర్వ్యూ టీమ్ మీకు కాల్ అయితే చేస్తారు, సమ్ బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు, లైక్ మీరు, మీ ఫ్యామిలీ, మీ బ్యాక్గ్రౌండ్, మీ ఎడ్యుకేషన్ అవన్నీ చెప్పాలన్నమాట. దాన్ని టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అంటారు. ఇంకా అది అయిపోయాక అందులో టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అంట. నెక్స్ట్ దాని తర్వాత కూడా మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టు కన్ఫర్మ్ దర్ ఎలిజిబిలిటీ. లాస్ట్లో ఫండ్స్ అయితే మీ బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయి. ఇది స్కాలర్షిప్ ప్రాసెస్. మీకు ఆ అమౌంట్ ఎలా వస్తుంది అంటే డైరెక్ట్ మీరు ఈ అప్లై చేసేటప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ ఇస్తారో దాంట్లో మీకు డబ్బులు అయితే ఇస్తారు. ఒకవేళ మీకు ఈ స్కాలర్షిప్ గురించి ఏ డౌట్స్ కొన్నా వీళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇది, దీనికి కాల్ చేసి అక్కడ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయమని ఇంగ్లీష్, అదర్ రిలేటెడ్ క్యూరీస్కి వెళ్ళి అక్కడ కింద సపోర్ట్ స్టాఫ్తో మాట్లాడాక అప్పుడు వాళ్ళు మీకు ఈ ఎక్స్టెన్షన్ నెంబర్ అయితే అడుగుతారు. దీన్ని ఎక్స్టెన్షన్ నెంబర్ అంటారు అనమాట. ఈ స్కాలర్షిప్ వచ్చేసి 347. మీరు ఈ నెంబర్ చెప్తే డైరెక్ట్గా ఈ స్కాలర్షిప్ టీమ్ని మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇది టీమ్ కస్టమర్ సర్వీస్ ఓన్లీ మండే టు ఫ్రైడే, అది 10 AM to 6 PM మాత్రం ఉంటుంది. సాటర్డే సండే వీళ్ళు ఉండరు. మీరు లేకపోతే వీలైతే ఈ ఎల్జీ scholarship@buddyforstudy.com వాళ్ళకి ఈమెయిల్ రాసి మీకు ఏమైనా డౌట్ కానీ క్వెరీ కానీ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా అయితే మెయిల్ చేయొచ్చు. ఇంక ఇప్పుడు అప్లికేషన్కి ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ డైరెక్ట్ కనబడుతుంది అప్లై నౌ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఇన్స్ట్రక్షన్లో క్లియర్గా ఉంది, మీరు ఖచ్చితంగా యూజీ పీజీ గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి, అది సెలెక్టెడ్ ఇన్స్టిట్యూట్స్లో అయితే ఉండాలి. అలాగే మీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లు అయితే అట్లీస్ట్ 60% ఉండాలి 12th ఎగ్జామినేషన్లో. ఒకవేళ సెకండ్, థర్డ్ ఇయర్ వాళ్ళు అయితే మినిమం 60% మీ ప్రీవియస్ సెమిస్టర్లో ఉండాలి. సేమ్ అక్కడ ఏ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయో ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకుంటాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏంది హైయర్ ఎడ్యుకేషన్, ఓకే క్లిక్ చేసి స్టార్ట్ అప్లికేషన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 2 క్వశ్చన్లు అయితే అడుగుతుంది. ఆర్ ఏ స్టూడెంట్ పర్సూయింగ్ పీజీ యూజీ కోర్స్ అని అకాడమిక్ ఇయర్ ఫ్రమ్ సెలెక్టెడ్ కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ అక్రాస్. ఎస్ అని క్లిక్ చేయండి ఒకవేళ మీరు యూజీ పీజీ స్టూడెంట్ ప్రెజెంట్ అయితే. నెక్స్ట్ మీకు లాస్ట్ సెమిస్టర్ కానీ లాస్ట్ 12th బోర్డ్ ఎగ్జామ్స్లో కానీ 60% వస్తే ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చెక్ యువర్ ఎలిజిబిలిటీ అప్లై. ఓకే నెక్స్ట్ డన్. స్టార్ట్ అప్లికేషన్ క్లిక్ చేద్దాం, లోడ్ అయితే అవుతుంది. ఇది అనమాట. ఇలా ఇక్కడ స్టూడెంట్స్ పర్సనల్ డీటెయిల్స్ అనమాట.
ఫస్ట్ మీ నేము, లాస్ట్ నేము, మీ ఈమెయిల్, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, వాట్సాప్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, ఆధార్ కార్డు, యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, పీడబ్ల్యూడీఏ కాదా లేదా, పేరెంటల్ స్టేటస్ అంటే ఆర్ఫనా, సింగిల్ పేరెంటా, ఎలైవా అని, సిబ్లింగ్స్ అంటే మీ ఇంట్లో ఎంతమంది అన్న తమ్ముళ్ళు అక్క చెల్లు ఉన్నారని. ఈ డీటెయిల్స్ ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోయినాయి, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రొఫైల్లో సేవ్ చేస్తాను కాబట్టి ఆటోమేటిక్గా ఓపెన్ చేయగానే కాపీ పేస్ట్ అయితే అయిపోద్ది. అదంతా ఎలా చేయాలో మీకు కావాలి అంటే ఫుల్ లాంగ్ వీడియో అయితే వేరే చేస్తా, బట్ ఫర్ స్టడీ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా ఎలా ఫిల్ అవ్వాలని కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ మీ పర్మనెంట్ అడ్రస్ లైన్, స్టేట్, డిస్ట్రిక్ట్, సిటీ, పిన్ కోడ్ ఇవన్నీ క్లిక్ చేశాక సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. ఇక్కడ ఒకటైతే వచ్చింది నోటీస్, ఆర్ యూ స్టూడెంట్ అండర్ 18 years old, ఇట్స్ రిక్వైర్డ్ దట్ టు కంప్లీట్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ ఎ పేరెంట్ ఆర్ గార్డియన్. ఇక్కడ మీ ఆధార్కి అయితే ఓటీపీ వెళ్ళొద్ది అనమాట, అది వెరిఫై అయితే చేసుకోవాలి మీరు, అప్పుడే మీరు ఫిల్ చేయడానికి అయితే అయ్యిద్ది అనమాట. లైక్ ఆధార్ కార్డు వెరిఫై అయితే చేసుకోవాలి. ఇగో ఆల్రెడీ అయితే చేస్తాను దీనికి, ఈ అకౌంట్కి అయితే ఆధార్ కార్డు వెరిఫై అయిపోయింది, అందుకని అడగలేదు. ఒకవేళ మీరైతే మీ ఆధార్ కార్డ్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్ళొద్ది, మీరైతే చేసుకోవాలి రిజిస్ట్రేషన్. నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ప్రజెంట్ ఏ క్లాస్ చదువుతున్నారు, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సపోజ్ గ్రాడ్యుయేషన్ అనుకోండి. మీ 12th డీటెయిల్స్ లైక్ క్లాస్, బోర్డ్, స్టేట్, డిస్ట్రిక్ట్, మీ కాలేజ్ పేరు ఏంటి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీ మార్కులు ఎంత, టోటల్ మార్కులు ఎంత, క్లిక్ చేసి సేవ్ చేసేయండి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్లో ప్రజెంట్ ఏ క్లాస్ అంటే ఏ డిగ్రీ, బీటెక్, ఏంది, బీఏ, ఇలా చాలా కేటగిరీస్ ఉంటాయి, మీరేంటో సెలెక్ట్ చేసుకొని మీ కోర్స్ ఎన్ని ఇయర్స్ క్లిక్ చేసి కరెంట్ సెమ్, ఏ అకాడమిక్ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఏ స్టేట్, డిస్ట్రిక్ట్, మీ కాలేజ్ పేరు, యాన్యువల్ ఫీ ఎంత, మోడ్ ఆఫ్ కోర్స్, పార్ట్ టైమా ఫుల్ టైమా, అలాగే మీ కోర్స్ పాసింగ్ ఇయర్ అంటే మీ బ్యాచ్, అలాగే మీ స్ట్రీమ్ ఏమైనా స్పెషలైజేషన్ ఉంటే అది క్లిక్ చేసి సేవ్ చేయండి. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడ ఫస్ట్ మెయిన్ మీ టోటల్ యాన్యువల్ ఇన్కమ్, అది మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉంటుంది, చూసుకొని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫాదర్ డీటెయిల్స్, మీ పేరు, మొబైల్ నెంబరు మీ ఫాదర్ది, అలాగే మీ ఫాదర్ యొక్క యాన్యువల్ ఇన్కమ్, ఏమైతే రిలేషన్, క్వాలిఫికేషన్ మీ ఫాదర్ది, ఆక్యుపేషన్ ఏంటి, క్లిక్ చేసి సేవ్ చేయండి. సేమ్ అలాగే ఇలా అంతా అయిపోయాక రికార్డ్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని వస్తుంది. సిమిలర్గా మీ మదర్ నేమ్, మొబైల్ నెంబర్, మీ మదర్ ఇన్కమ్ ఎంత, ఒకవేళ హౌస్ వైఫ్ అయితే 0 పెట్టండి, రిలేషన్, క్వాలిఫికేషన్, ఆక్యుపేషన్ ఇవన్నీ క్లిక్ చేసి అలా క్లిక్ చేయగానే రికార్డ్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని వస్తుంది. నెక్స్ట్ మెయిన్ వచ్చేసి ఇదనమాట డాక్యుమెంట్స్. ఎక్కడ నేనైతే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయలేదు కాబట్టి ఓపెన్ అవ్వట్లేదు, సో అన్నీ ఫిల్ చేయాలి. సో నేనైతే వెంటనే ఫిల్ చేస్తున్నాను. గ్రాడ్యుయేషన్ ఏంది, ఓకే, క్లాస్ 12th, బోర్డు ఆంధ్రప్రదేశ్, స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ అనకాపల్లి, నేమ్ ఆఫ్ ది కాలేజ్ 12th శ్రీ చైతన్య అని వాడుతున్నా. క్లిక్ చేశాక పాసింగ్ ఇయర్ ఏంటి, లైక్ 2021, ఎన్ని మార్కులు వచ్చినాయి, 980 అవుట్ ఆఫ్ 1000 అని క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మార్కులు క్లిక్ చేయగానే మీ పర్సంటేజ్ అయితే చూపిస్తుంది, 98% అని చూపించింది. క్లిక్ చేశాక సేవ్ అయితే చేసా. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మళ్ళీ ప్రెజెంట్ క్లాస్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ 12th అయితే సేవ్ చేస్తాను. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, ఏ డిగ్రీ, నేను చేస్తున్న బీటెక్ కాబట్టి లైక్ ఫర్ సపోజ్ బీటెక్ ఇన్ సిఎస్సి చేస్తున్నా. ఒకవేళ మీరు బీటెక్ ఇన్ మెకానికల్ అంటే ఏదైనా వేరే డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, లైక్ ఇదిగోండి బీటెక్ బిఏని సెలెక్ట్ చేసి మీ కోర్స్ ఎన్ ఇయర్, 4 year అయితే కరెంట్ ఇయర్, ఫస్ట్ ఇయర్, అకాడమిక్ సెమ్ ఏంది, ఫర్ సపోజ్ సెకండ్ సెమ్, ఏ స్టేట్, ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్, సపోజ్ కాకినాడ, నేమ్ ఆఫ్ ది కాలేజ్, ఇక్కడ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ అన్నీ వస్తాయి. సపోజ్ నేను ఇది సెలెక్ట్ చేసాను. మీ యాన్యువల్ ఫీ ఎంత అని అడుగుతున్నారు, ఫర్ సపోజ్ 90,000 అని పెట్టా. అలాగే మీ అదర్ ఎక్స్పెన్సెస్, ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ అలా అన్నీ ఉంటాయి, ఎంత ఏందో అంతా యాక్యురేట్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ కోర్స్, ఫుల్ టైమ్, పార్ట్ టైం అంటే లైక్ ఆన్లైన్ కోర్సెస్, నేను ఫుల్ టైం స్టూడెంట్ కాబట్టి. కరెంట్ పాసింగ్ ఇయర్ 2028 అని పెట్టా. ఒకవేళ మీకు ఏమైనా స్ట్రీమ్ స్పెషలైజేషన్ ఉంటే లైక్ సిఎస్సి వాళ్ళకి అయితే ఉంటాయి, ఏ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అలా ఏమైనా ఉంటే అప్లై చేసుకోండి.
ఎంటర్ చేసి. సో ఇక్కడ నేను ఎంటర్ చేయలేదు కాబట్టి అవ్వట్లేదు. ఈ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా 50,000 పెడుతున్నా. ఇంకా స్ట్రీమ్ స్పెషలైజేషన్ ఏమో అంటే ఎన్ఏ అని పెట్టండి. అంటే లైక్ ఏం కాకపోతే ఎన్ఏ అని సేవ్ చేయండి, ఏమవుదు. సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. మీరు అన్నీ ఒక ఆర్డర్లో చేసుకుంటా వస్తేనే, ఫర్ సపోజ్ స్టూడెంట్స్ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేశారు, ఎడ్యుకేషన్ చేశారు, ఫ్యామిలీ మెంబర్స్ స్కిప్ అయిపోయారు, డాక్యుమెంట్స్కి వెళ్ళిపోయారు. డాక్యుమెంట్స్ ఓపెన్ కాదు, ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఫిల్ చేశాక అయ్యిద్ది. ఇలా కింద డిసెండింగ్ ఆర్డర్లోకి అయితే వస్తుంది అనమాట. ఎప్పుడు డాక్యుమెంట్స్ అయితే ఓపెన్ చేస్తున్నా, అన్నిట్లో కన్నా ఇదే మెయిన్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు కరెక్ట్గా అప్లోడ్ చేస్తేనే మీకు మీ స్కాలర్షిప్ అయితే మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు సరిగ్గా అప్లై చేయకపోతే మళ్ళీ మీ స్కాలర్షిప్ బ్యాక్ వచ్చేసి తిరిగి అప్లై చేయాల్సి వస్తుంది. మళ్ళీ మీరు రీఅప్లోడ్ అయ్యి చేసి ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాలి. అందుకని అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా చూసి అప్లోడ్ చేయండి. ఇక్కడ అడిగిన డీటెయిల్స్ ఏంటి? పాస్వర్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఇక్కడ బ్రౌజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసి మీ ఫైల్స్ అయితే కనబడతాయి. సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేయగానే మీకైతే సేవ్ అయితే అయ్యిద్ది. సేవ్ అయ్యాక ఇగో ఇలా గ్రీన్ టిక్ అయితే చూపిస్తుంది అనమాట. దీని మీనింగ్ ఏంటంటే మీరు మీ డాక్యుమెంట్ని అప్లోడ్ చేస్తారని మీనింగ్. ఇక్కడ నేను అప్లై చేయకుండానే అన్ని గ్రీన్ టిక్స్ అయితే వస్తున్నాయి, ఎందుకంటే నా బడి ఫర్ స్టడీ అకౌంట్లో ముందే అప్లోడ్ చేసుకున్నా. అందుకనే ఎలా అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అంటే, మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ ప్రాసెస్ అంతా ఈజీ అయిపోద్ది నాలాగా. ఇప్పుడు జస్ట్ నేను సేవ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే చాలు, ఎందుకంటే మ్యాక్సిమం అన్ని అప్లై చేస్తాను కాబట్టి అకౌంట్లో. ఇక్కడ రీబ్యాక్ అయిపోద్ది, అంటే ఇక్కడ చూపిస్తుంది నాకు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో. సో ఇవన్నీ మీకు తెలియాలి అంటే కామెంట్ చేయండి. బట్ ఫర్ స్టడీలో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలని నేను డీటెయిల్గా దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. ఇక్కడ ఎలిజిబిలిటీ దగ్గర డాక్యుమెంట్స్ లిస్ట్ దగ్గర ఏమైతే అడిగాడో అవే డాక్యుమెంట్స్ ఇక్కడ కూడా అడుగుతాడు. పాస్పోర్ట్ సైజ్, ఆధార్ కార్డ్, ఫీ స్ట్రక్చర్. ఇక్కడ బ్రాకెట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు, బాగా చదవండి. ప్లీజ్ అప్లోడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ఆధార్ కార్డ్, అది మాత్రం మర్చిపోకండి. ఫీ స్ట్రక్చర్ కూడా ఆ ఫీ స్ట్రక్చర్ మీద అకాడమిక్ ఇయర్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ కింద శాలరీ స్లిప్, ఐటీఆర్, ఫార్మ్ 16 ఏవో అన్నాడు. దాని బదులు బెటర్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఖచ్చితంగా మన ఇన్కమ్ సర్టిఫికేట్ తహసీల్దార్ సైన్ అయితే ఉంటుంది, అది అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ లేటెస్ట్ కాలేజ్ ఫీ రిసిప్ట్, ఇక్కడ ఇయర్ మెన్షన్ చేశాడు చూసుకోండి. అడ్మిషన్ ప్రూఫ్, ఒకవేళ మీ దగ్గర ఉంటే అడ్మిషన్ లెటర్, లేకపోతే స్టూడెంట్ ఐడి, లేకపోతే బాన్ఫైడ్ సర్టిఫికేట్, ఏదైనా పర్లేదు. ఈ మూడిట్లో ఏదైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బాన్ఫైడ్ లెటర్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్, అదొకటి. ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్ చెప్పాను కదా, 12th కానీ లేకపోతే మీ లేటెస్ట్ సేమ్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా 12th అప్లై చేయాలి, సెకండ్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళు కూడా 12th అప్లై చేయాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాడు 12th అని, సో అదే. నెక్స్ట్ మీ బ్యాంక్ పాస్బుక్ ఫొటోస్. ఇక్కడ ఒకవేళ మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ ఐ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఆ పాస్బుక్ అంటే సపోజ్ ఆ డాక్యుమెంట్ గురించి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, ఎలా అప్లోడ్ చేయాలి, ఏ డీటెయిల్స్ కనబడాలని. అలా ప్రతి ఫైల్ పక్కన ఈ ఐ బటన్ అయితే ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. మీరు కొత్త అయితే క్లియర్గా ఇవ్వండి, ఇక్కడ కూడా ఇక్కడ ఈ ఐ బటన్ అన్నిటికీ. సో క్లియర్గా చూసుకొని అయితే అప్లోడ్ చేసుకోండి. ఇది క్లిక్ చేయగానే సేవ్ అండ్ కంటిన్యూ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఐదోది వచ్చేసి రెఫరెన్సెస్ అనమాట. ఇక్కడ రెఫరెన్స్లో మినిమం 2 రెఫరెన్స్లు అయితే యాడ్ చేయాలి. ఒకటి మీ టీచర్, మీ ప్రిన్సిపల్. ఏం లేదు, క్లిక్ చేసి వాళ్ళ పేరు, మొబైల్ నెంబర్, రిలేషన్ అయితే యాడ్ చేసేయండి, జస్ట్ అంతే. ఇదంతా నార్మల్ అనమాట, మరి అంత సీరియస్ అయితే కాదు. మీరు ఏదో నార్మల్గా ఇద్దరు ఫోన్ నెంబర్లు, పేర్లు అయితే ఇచ్చేసుకొని చేసుకోవచ్చు, జస్ట్ రెఫరెన్స్ అన్న. నెక్స్ట్ మెయిన్ ఇది బ్యాంక్ డీటెయిల్స్. ఒకవేళ మీ స్కాలర్షిప్ వచ్చిందా అంటే డబ్బులు పడాలంటే మెయిన్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఉండాలి. సో కరెక్ట్గా మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్లో మీ పేరు ఎలా ఉందో ఆ పేరు టైప్ చేసి అకౌంట్ నెంబరు తప్పు లేకుండా మీ ఐఎఫ్సి కోడ్ అన్నీ క్లిక్ చేయగానే అప్పుడు సేవ్ అయితే చేయండి. ఇవైతే మిస్టేక్ అయితే చేయకండి. డాక్యుమెంట్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవే మెయిన్. ఆడు చెక్ చేసేవాడు కూడా ఈ రెండే మెయిన్గా చూస్తాడు. ఇందులో మిస్టేక్స్ కాకుండా అయితే జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ చిన్న బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఇది స్కాలర్షిప్ కూడా అయితే అడగడు, బై ఫర్ స్టడీ వెబ్సైట్ మీ గురించి అంటే మీ బ్యాక్గ్రౌండ్, మీ స్టడీస్, మీ కెరియర్ ఆస్పిరేషన్స్, డబ్బులు వస్తే ఎలా ఖర్చు పెడతారని. ఈ క్వశ్చన్లు చిన్న చిన్న క్వశ్చన్లు, వాళ్ళ సర్వే టైప్ అనమాట. జస్ట్ ఏదో నామకే వేసి అప్లై అంటే రాయండి. ఏదో అంటే నార్మల్గా ఏదో సోది రాసినట్టు రాసుకోండి, ఇది అంత సీరియస్గా అయితే తీసుకోకండి.
సపోజ్ టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అన్నప్పుడు జస్ట్ నార్మల్గా రాయండి. మీరు ఏంటి, ఏం చదువుతారు, ఎక్కడ, ఏ కాలేజ్, మీ ఫ్యామిలీ ఏంది, ఇన్కమ్ ఏంది, అలా మీ కెరియర్ ఆస్పిరేషన్లు ఏంటి, మనీ వస్తే ఏం చేస్తారు, మీకు ఇది ఎలా తెలిసింది, సోషల్ మీడియా ఏంది అని. ఒకవేళ మీరు సెకండ్ ఇయర్ అబౌవ్ అయితే మీ సిజిపిఏ మెన్షన్ చేయండి అని. అలా బేసిక్ క్వశ్చన్స్ సేవ్ కంటిన్యూ చేయండి. అంతా అయిపోయాక ఈ 5 బాక్సులు టిక్ పెట్టేసి ప్రీ రివ్యూ చేసుకోండి. ప్రీ రివ్యూ చేస్తే ఇంకా నేను చేయలేదు కాబట్టి ఇక్కడ చూపించట్లే. ప్రీ రివ్యూలో మీరు ఏ అయితే అప్లై చేశారంటే మీరు ఏ డీటెయిల్స్ ఇచ్చారో దాన్ని అంతా మీకు వస్తుంది. మీరు అప్లోడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ మీరు రీచెక్ చేసుకోవడానికి, తప్పు చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే చూసుకోవచ్చు. ఆ ప్రీ రివ్యూ చేశాక లాస్ట్లో సబ్మిట్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయ్యుద్ది. సబ్మిట్ అయిన అప్లికేషన్స్ ఎక్కడ వస్తాయంటే ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చేసాక ఈ అప్లికేషన్ మధ్యలో ఉండిపోయింది కాబట్టి మేము లాగౌట్ అయిపోతున్నాం. ఈ అప్లికేషన్ నుంచి లాగౌట్ అయిపోయా. సో మళ్ళీ లాగిన్ అయితే అవుతుంది అకౌంట్లో. మీరు అప్లికేషన్ ఫిల్ చేశాక మీరు సబ్మిట్ చేశారా లేదని చూడడానికి ఇక్కడ ఈ ఫేస్ మీద, అంటే మీ ఫేస్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లైడ్ స్కాలర్షిప్స్లోకి వెళ్తే ఇక్కడ మీ స్కాలర్షిప్ పేరు అయితే ఉంటుంది. ఇదిగోండి, ఎప్పుడు చేశారు, సబ్మిటెడ్ అయితే ఇలా గ్రీన్ కలర్ చూపిస్తుంది అనమాట. ఒకవేళ పెండింగ్ అయితే ఇలాగా, ఒకవేళ మీకు స్కాలర్షిప్ వస్తే ఇలా చూపిస్తుంది. అంతే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మన ఛానల్ నుంచి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అప్పటి వరకు బాయ్.